నెక్స్ట్ ఇక అన్నగారు మాట్లాడతారు. అన్నగారు మాట్లాడిన తర్వాత ఏముంటుందండి, ఇంకా చంద్రబాబు గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ మాట్లాడడం అయిపోయింది. అన్నగారు మాట్లాడతారు. నెక్స్ట్ ఇంటర్వాడు గారు ఆయన మాట్లాడిందంటే ప్రోగ్రామ్ అయిపోయినట్టే. ఎక్కడ పోతురా నాకు ప్రోగ్రామ్ లేనట్టే ఇవ్వాలనుకొని సర్దుకుంటున్నాను. నేను నా టాకింగ్ డాల్ బాక్స్ అవన్నీ సర్దుకుంటున్నాను. ఈలోపు స్టేజ్ వెనక్కి చంద్రబాబు గారు వచ్చి రావారా నువ్వు రాబాబు రావా అన్నట్టున్నాను. అన్నమంటున్నాడు ఏంటి అనుకుంటా. ఎగ్జాక్ట్లీ అన్నగారు మాట్లాడే ముందు నన్ను నా ప్రోగ్రాం పెట్టిండ్రు. అన్నగారు వినాలి అని ఇంటర్వాడు గారు చూసిండ్రు. ఆయన పెట్టిన పథకాలు ఏంటి, వీళ్ళ పథకాలు ఏంటి, వాళ్ళ పథకాలు ఏంటి, వీళ్ళ పథకాలు అవన్నీ టక్ నేను ఒక పార్టీ అయితే నా టాకింగ్ డాల్ వేరే పార్టీ, అట్లా ఆ టైప్లో దాన్ని మేనేజ్ చేసుకుంటూ చేసిన. లేచి నిలబడి అన్నగారు చప్పట్లు కొట్టి భుజం ఇచ్చేసి మీ సేవలు ఎంతో అవసరం బ్రదర్ మాకు, మీరు మాతోటే ఉండాలి, కమాన్ వీరిని మన దగ్గర పెట్టండి అన్నాడు. వీరిని మన దగ్గర పెట్టండి అంటే ఎట్లుంటుంది తప్ప నాకు ఈ ఇస్తారు రోజుకో నెలకు మంచి జీతం దొరుకుద్ది, బ్రహ్మాండంగా సెటిల్ అయిపోవచ్చు అనుకున్నా. హిమాయత్ నగర్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పెట్టిండు నన్ను తీసుకెళ్ళి.